ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు ఇన్ రిపోర్ట్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కలవాలని భావించారా? ఎన్ఆర్ఐ నేతలు ట్రంప్తో సీఎం రేవంత్ను కలిసేందుకు ఏర్పాట్లు సైతం చేశారా? ఈ విషయం గుర్తించిన కేంద్ర విదేశాంగ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డికి పర్యటనకు బ్రేకులు వేసిందా? అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ట్రంప్ను ఎందుకు కలవాలని భావించారు? ట్రంప్తో భేటీ అయ్యే విషయాన్ని అధికారులు కేంద్ర హోంశాఖకు ముందుగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి ట్రంప్తో కలిసే విషయాన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచాల్సి వచ్చింది? ఈ స్టోరీలో చూసిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ బ్రేకులు వేసింది. రేవంత్ రెడ్డి తన పర్యటన వివరాలను పూర్తి స్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే విదేశాంగ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వర్గాల ప్రకటనల్లో చెబుతున్నట్లుగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలను చూసేందుకు, అక్కడి చదువులపైన అధ్యయనం చేసేందుకు వెళితే అనుమతి వచ్చేదని, అలా కాకుండా బయట పెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారముందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం అమెరికా టూర్కు కేంద్ర హోంశాఖ వర్గాలు అనుమతి నిరాకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏదో ఒక మీటింగ్లో కల్పించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు, వీటి గురించి చెప్పవద్దని, చెబితే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు భావించినట్టు టాక్. ఇటీవలే హైదరాబాద్లో ఓ వీధికి ట్రంప్ పేరు పెట్టడం ద్వారా సీఎం రేవంత్ అమెరికా అధ్యక్షుడి పట్ల తన భక్తిని చాటుకున్నారు. అందుకే అమెరికాకు వచ్చాక కలిస్తే అప్పుడేమీ చేయలేరనే ధీమాతోనే ఈ అంశాన్ని గోప్యంగా ఉంచారని ప్రచారం సాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి అధికారిక హోదాలో వెళ్లవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దౌత్య విషయాల్లో రాజీ పడలేమని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చి చెప్పారు. తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెండ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేయడంపైన కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. రేవంత్ రెడ్డి అమెరికా ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఆయన పర్యటనను బేరీజు వేసి తీసుకున్న నిర్ణయమని, ఆయన హోదాకు తగ్గట్టుగా పర్యటన లేకపోవడంతోనే అనుమతులు ఇవ్వలేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ MEA అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైన కక్ష కట్టిందనడానికి అవకాశమే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 2 సార్లు అమెరికా పర్యటనకు వెళ్లి రావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని MEA అధికారులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆయన వెళ్తున్న ఉద్దేశం స్పష్టంగా ఉందని, ఈసారి ఆ స్పష్టత లోపించడం వల్లే అనుమతులు నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఎవరైనా విదేశాలకు అధికారిక హోదాలో వెళ్తే
వారి పర్యటనను విదేశాంగ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి పర్యటనకు వెళ్లేవారు విదేశాంగ శాఖకు తొలుత అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారు అనుమతి ఉంటేనే వెళ్ళాలి. విదేశాంగ శాఖ అధికారులు అమెరికా లేదా మరే దేశానికైనా వెళ్లే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల పర్యటనల వివరాలను పరిశీలించడంతో పాటుగా మన దేశానికి సంబంధించిన విధానపరమైన అంశాలపైన చర్చలు, ప్రసంగాలు అంశంపైన కూడా సూచనలిస్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ట్రంప్ను కలిసే వ్యవహారంపైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో విదేశాంగ శాఖ అధికారులు ఆయన పర్యటనకు బ్రేకులు వేశారని ప్రచారమైతే సాగుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చాక ఈ అంశం మరింత పొలిటికల్ టర్న్ తీసుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక ఇష్యూ తర్వాత మరో ఫైట్ సీఎం రేవంత్ అధిష్టానానికి ఇబ్బందిగా మారుతుంది. ఈ గొడవలకు ఎండ్ కార్డు వేసే క్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఫెయిల్ అయ్యారనే చర్చ జరుగుతుంది. వచ్చిన కొత్తలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఓ రేంజ్లో వణికించిన మీనాక్షి నటరాజన్ నేతలను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? కొందరు లీడర్లను ఆమె తలకెత్తుకోవడం వల్లనే ఆమెకు ఈ ఇబ్బందులని గాంధీ భవన్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుందా? తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య గొడవలు తగ్గడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు ఇలా తేడా లేకుండా నేతలంతా ఒకరిపై మరొకరు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లో నేతల మధ్య కనిపించిన జోష్, సమన్వయం క్రమంగా కరువవుతుంది. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా నిత్యం జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒకతాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం రోజురోజుకు ముదురుతుంది. అయితే రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు వచ్చిన మీనాక్షి నటరాజన్ కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతుండడం హాట్ టాపిక్ అవుతుంది. గతేడాది తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సరిచేసేందుకు మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పంపింది. కానీ ఇప్పుడు ఆమె సైతం ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడం ఆమె వల్ల కూడా కావట్లేదనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎంతగా సర్ది చెప్పాలని ప్రయత్నించినా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఆమె నియంత్రణ దాటిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి కొండ సురేఖ, ఆమె కుటుంబ వ్యవహార శైలిపై రగులుతున్న వివాదంలోనూ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాత్ర లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. మంత్రి సురేఖ చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె అనుచరుడు సుమంత్పై వస్తున్న ఆర్థిక సెటిల్మెంట్ల ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ అధిష్టాన స్థాయి నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఆమె నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పీసీసీ వర్గాలు ఒకవైపు కఠిన నివేదికలు సిద్ధం చేస్తుంటే ఇన్ఛార్జ్ మాత్రం ఎలాంటి స్పష్టమైన దిశానిర్దేశం చేయలేక చేతులెత్తేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీని గాడిలో పెడతారని, గాడి తప్పిన వారిని విపక్షించారని అందరూ అనుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, అవినీతి మచ్చలేని కఠినమైన నాయకురాలిగా పేరుండడంతో క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేస్తారని అంతా భావించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సొంత అజెండాలు, అంతర్గత ముఠతత్వాల ముందు ఆమె వ్యూహాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుండి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బుజ్జగింపు రాజకీయం అనుసరించడంతో నేతలు ఆమె ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. అందుకే వనపర్తి ఎమ్మెల్యే నేరుగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని ఏఐసీసీ చీఫ్ కు లేఖను అందించారు. ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి ఉన్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ పెద్దలను ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటానని
చేస్తానని ప్రకటించారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలకు దిగడం లేదు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతకుముందు పార్టీలో ఎవరైనా నేతలు తిరుగుబాటు ప్రకటిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకునేవారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ స్థాయిలోనే ఈ సమస్యలకు చెక్ పడేది. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మాత్రం నేతలపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే ఆమెకు పార్టీలో అందరూ సహకరించట్లేదనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తానికి ఎంతటి వర్గ పోరునైనా అదుపు చేయవచ్చిన అంచనాలతో వచ్చిన మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నడుమ తన సూపర్ పవర్ సామర్థ్యాన్ని చాటుకోవడంలో విఫలమయ్యారనేది స్పష్టమవుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సాగదీసే ధోరణి వల్లనే ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉదంతం అధిష్టానానికి రేవంత్ సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్లో వ్యవహారాలను డీల్ చేయడంలో మీనాక్షి నటరాజన్ పూర్తిగా విఫలమయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జిను నియమిస్తేనే రాష్ట్రంలో పార్టీ గాడిన పడుతుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం సైతం మీనాక్షి నటరాజన్ తప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ అయితే కాంగ్రెస్ నేతలకు నమ్మిన బంటు. ఆమెను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూడాలి మరి మీనాక్షి విషయంలో ఏం జరుగుతుందో. తెలుగుదేశం పార్టీకి కేంద్రం మరో బిగ్ ఆఫర్ ప్రకటించిందా? మిత్రపక్ష టీడీపీకి మరో గవర్నర్ పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? త్వరలో 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ను నియమిస్తున్నారు. ఇందులో ఓ సీనియర్ టీడీపీ నేతకు అవకాశం ఇవ్వబోతున్నారా? ఇప్పుడు గవర్నర్ రేస్లో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ఒకరికి మాత్రం పోస్టు ఖాయమైందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుందా? మరి తెలుగుదేశం పార్టీ నుంచి గవర్నర్ పోస్టు ఎవరికి దక్కబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులతో పాటు మరో గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని భర్తీ చేశారు. దాంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో స్నేహం చేసేందుకు ఎన్డీఏలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టింది. మరోవైపు తెలుగుదేశం పార్టీతో మరింత బలం పెంచుకునేందుకు వీలుగా రాజకీయ అండదండలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ను ప్రక్షాళన చేసేందుకు సీరియస్గా కసరత్తు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. తాజాగా బీజేపీ అధిష్టానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా భర్తీ చేయాల్సి ఉన్న 5 రాష్ట్రాల గవర్నర్లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తుంది. ఈ 5 గవర్నర్ పదవులలో 2ంటిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ 2ంటిలోనూ ఒకటి ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ తరపున సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. దాంతో ఈసారి గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరికి దక్కొచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతుంది. అయితే రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో తెలుగుదేశం తరపున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపిక అవుతారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. కాగా గవర్నర్ రేస్లో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో సీనియర్ లీడర్ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే మరో నేత కేఈ కృష్ణమూర్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన నేత కాగా ప్రతిభా భారతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ 3 కూడా ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి 3లో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి దక్కుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవి లేదు.
అందుకే గవర్నర్ పోస్టుపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగాను కొనసాగారు. కానీ ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో కాస్త కూల్ అయ్యారు. కానీ అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్టు కట్టబెట్టి తనను పట్టించుకోకపోవడంతో యనమల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే యనమలకు గవర్నర్ పదవి దక్కకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. గతంలో కాకినాడకు సెజ్ విషయంలో యనమల లేఖ రాశారు. అప్పట్లో యనమల రాసిన లేఖ కూటమిలో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి యనమలను పక్కన పెట్టేశారని సమాచారం. అందుకే ఆయనకు గవర్నర్ పదవి అడ్డంకిగా మారిందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ యనమలను పక్కన పెడితే ప్రతిభ భారతికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు వయోభారం కారణంగా గవర్నర్ పోస్టును తీసుకునేందుకు కేఈ కృష్ణమూర్తి కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదన్న టాక్ సైతం వినిపిస్తుంది. మొత్తంగా ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఎవరైనా గవర్నర్ రేస్లోకి వస్తారా, ఆఖరి నిమిషంలో పోస్టును ఎగరేసుకపోతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. గతంలో అనేక పార్టీల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. కానీ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చక్రం తిప్పడం సాంప్రదాయం అన్న చర్చ ఉంది. అలాగే ఆయన పార్టీ మారినా క్యాడర్ మాత్రం ఆయన వెంటే ఉంటారు. అందుకే ప్రస్తుతం ఆయన టీడీపీలో మకుటం లేని మహారాజుగా ఎదుగుతున్నారా? ఒక్క మంత్రి పదవి లేదన్న నిరాశ తప్పితే ఆయన సీనియారిటీని గౌరవించి పార్టీ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తుందా? ఇంతకీ ఎవరా సీనియర్ ఎమ్మెల్యే? సీఎం చంద్రబాబు ఆయనకు ఎందుకు అంతలా ప్రాధాన్యత ఇస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మంచి పట్టుంది. ఆయన మొదట్లో తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, అనంతరం వైసీపీ, తిరిగి టీడీపీ, ఇలా పార్టీలు మారారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా జనంలోనే ఉంటారనే టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగిన యనమల రామకృష్ణుడితో ఆయనకు అస్సలు పొసిగేది కాదు. ఇందుకు కారణం యనమల నెహ్రూను ఎదగనిచ్చేవారు కాదని అంటారు. తనకు పోటీగా భారతాడన్న భయంతో నెహ్రూకు మంత్రి పదవి రాకుండా యనమల అడ్డుకునేవారని ప్రచారం ఉండేది. ఇటీవల ఓ సందర్భంలో స్వయంగా నెహ్రూ ఆ విషయాన్ని బయటపెట్టారు కూడా. యనమలతో పోటీ పడుతూ ఒకే పార్టీలో ఇంటిపోరు భరించలేక ఆయన చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో చేరిపోయారు. ప్రజారాజ్యంలో ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిని చేశారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ పార్టీలోకి వెళ్లలేక వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో వైసీపీ అధిష్టానం, ముఖ్యంగా అధినేత జగన్ నెహ్రూ సీనియారిటీని ఎంతో గౌరవించారు. ఆయనను శాసనసభ పక్ష ఉపనేతను కూడా చేశారు. నెహ్రూ కూడా ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ఆయన కుమారుడు నవీన్ వైసీపీ నుంచే జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైసీపీలో ఉండగా అధినేత జగన్ ఓ దశలో నెహ్రూను పక్కన పెట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పెద్దపీట వేయడం మొదలుపెట్టారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నెహ్రూకు అవకాశం ఇవ్వకుండా జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశాన్ని ఇవ్వడాన్ని నెహ్రూ తట్టుకోలేకపోయారు. అదే సమయంలో నెహ్రూను పార్టీలోకి రావాలంటూ చంద్రబాబు రాయబారం పంపారు. తన ఇగో దెబ్బతినడంతో ఆయన వెంటనే వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ జెడ్పీ చైర్మన్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీలో యనమల జోక్యం హవా తగ్గుతూ వచ్చింది. టీడీపీకి నెహ్రూ ట్రబుల్ షూటర్ గా మారారు. జిల్లా విడిపోయినా ఉమ్మడి జిల్లా స్థాయిలో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరిలో ఆయన తన హవా మరింత పెంచుకున్నారు. ఆయన పార్టీకి ఉపయోగపడుతున్న విషయాన్ని అధిష్టానం గుర్తించిందనే టాక్ వినిపిస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో నెహ్రూ జగ్గంపేట నుంచి గెలవడంతో మంత్రి పదవి వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. అయితే కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లోకి తీసుకోవడంతో మరొకరికి మంత్రిగా ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి పవన్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. సీనియర్ అయిన నెహ్రూను మంత్రిని చేస్తే పవన్ ఇబ్బందులు పడతారని మంత్రి ఇవ్వలేదన్న ప్రచారం సైతం జరిగింది. మంత్రి పదవి ఇవ్వకపోయినా నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ ఎదగడానికి కృషి చేశారు. అప్పటికే ముద్రగడ వైసీపీలో చేరడంతో టీడీపీలో కాపులకు పెద్ద దిక్కుగా నెహ్రూ మారారు. అందుకే ఆయన కుమారుడు నవీన్ కు 2 సార్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి దక్కింది. అంతేకాదు
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నెహ్రూకు అవకాశం కల్పించారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగాను ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు. తాజాగా ప్రొటెం స్పీకర్ గా ఆయన్ను ఎంపిక చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నెహ్రూకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ప్రచారం సాగుతుంది. మరోవైపు యనమలకు పూర్తిగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తుని ఎమ్మెల్యేగా ఉన్న తన కుమార్తెకు సహకరిస్తున్నారు. ఆయనకు ఇక పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఉండదని, నామినేటెడ్ పదవి కూడా ఇవ్వరన్న ప్రచారం సాగుతుంది. మంత్రి నారా లోకేష్ తో యనమలకు విభేదాలు ఉండడమే దీనికి కారణంగా చెప్తున్నారు. మరోవైపు సాగునీటి రంగంపై అపారమైన అనుభవం ఉన్న జ్యోతుల నెహ్రూకు ఇరిగేషన్ మంత్రి చేయాలన్న కోరిక మాత్రం మిగిలిపోయిందని అభిమానులు చెప్తున్నారు. ఆయన మాత్రం మంత్రి పదవిపై ఆశ లేదని అంటూ వస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో తాను జగ్గంపేట నుంచి తన కుమారుడు మరో చోట నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా తండ్రి కొడుకులు ఇద్దరికి సీఎం చంద్రబాబు సీట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది. అందుకే ఆయన బహిరంగంగా ప్రకటించారన్న ప్రచారం మొదలైంది. జిల్లాలో సీనియర్ నేతలు తమ వారసులను తెరపైకి తెచ్చుకోలేకపోయినా జనమల తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. నెహ్రూ తన కుమారుడిని జిల్లా పార్టీ అధ్యక్షుడే కాదు, జెడ్పీ చైర్మన్ కూడా చేసుకున్నారు. ఇక నవీన్ ను ఎమ్మెల్యే చేయడమే ఆయనకున్న లక్ష్యమని జగ్గంపేట అభిమానులు చెప్తున్నారు. మొత్తం మీద పోయిన చోటే వెతుక్కోవాలి అనే గోదావరిలో సామెతను నిజం చేస్తూ తెలుగుదేశంలో ఎదగలేకపోయినా ఆయన ఇప్పుడు అదే పార్టీకి పెద్ద దిక్కుగా మారాడని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా? వచ్చే ఎన్నికల్లో ఆయన షాద్నగర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా? తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైన బండ్ల గణేష్ టికెట్ విషయంలో క్లారిటీ తీసుకున్నట్టు ప్రచారం సాగుతుందా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో సీటు దక్కకపోతే జనసేన పార్టీ నుంచైనా ఎన్నికల బరిలో ఉండాలని లెక్కలు వేసుకుంటున్నారా? బండ్ల గణేష్ షాద్నగర్లో పోటీపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ నేత, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్ల సందర్భంగా బండ్ల గణేష్ తన మనసులోని మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పంచుకున్నారని ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో కేటీఆర్ కూడా బండ్ల గణేష్ కు భరోసా ఇచ్చినట్లు సమాచారం. షాద్నగర్ లో బండ్ల గణేష్ కుటుంబానికి పౌల్ట్రీ వ్యాపారం ఉంది. ఆయన తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. అందుకే కమ్మ సామాజిక వర్గం కోటాలో తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని బండ్ల గణేష్ కోరినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి బీసీ కోటాలో మంత్రి కావాలని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ప్రజలకు అందుబాటులో లేరన్న చర్చ ఉంది. అంతకు ముందు బీఆర్ఎస్ నేత అంజయ్య యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ అంజయ్య యాదవ్ టికెట్ తనకే వస్తుందనే ధీమాలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పేదల ప్రజల భూములు, సెటిల్మెంట్లతో బీఆర్ఎస్ పరువు పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్నగర్ ఓటర్లు అంజయ్యను ఓడించారన్న టాక్ ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం షాద్నగర్ లో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరి మధ్య టికెట్ లొల్లి జరుగుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ అంజయ్య యాదవ్ వైపు మొగ్గు చూపుతుండగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దాంతో ఇద్దరిని కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని బండ్ల కోరుతున్నారట. అందుకే కేటీఆర్ తో సమావేశమై ఎమ్మెల్యే టికెట్ కోరినట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ కేటీఆర్ ను కలవడం, పార్టీ టికెట్ కోరినట్టు ప్రచారమైతే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు ఎన్నికలు 2028లో జరుగుతాయని ప్రచారం నేపథ్యంలో ఇప్పటి నుంచే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని బండ్ల గణేష్ భావిస్తున్నారట. ఇటీవల షాద్నగర్ నుంచే ఆయన తిరుమలకు పాదయాత్ర సైతం చేశారు. ఇప్పటి నుంచే షాద్నగర్ లో అనుచరులను పెంచుకుంటే నియోజకవర్గంపై మంచి పట్టు వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బండ్ల గణేష్ పనిచేశారు. అయితే ఆయన ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకున్నారు.
గణేష్ స్వతహాగా తెలుగుదేశం అభిమాని. ఆ తర్వాత ఏ పార్టీలో చేరకుండా హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు. ఆయన భావించినట్టుగా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో పాదయాత్రను పూర్తి చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం సైతం తీసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేకపోతే ఆయన జనసేన నుండి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని బలమైన కోరికతో బండ్ల గణేష్ ఉన్నారని అనుచరులు చెప్తున్నారు. అందుకే ఆయన తొలి ప్రాధాన్యం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నారని అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన జనసేన నుండి పోటీ చేస్తారని బండ్ల సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో బండ్ల గణేష్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని షాద్నగర్ నుంచి పరీక్షించుకోవడం ఖాయమనే ప్రచారం అయితే రాజకీయ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇవాళ రిపోర్ట్ మరిన్ని రిపోర్ట్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.